మరి నైట్ ఎందుకు ఏడ్చావు? నేను చూసాను నువ్వు ఏడ్డం. అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు నువ్వు చెప్పొచ్చు కదమ్మా. చాలాసార్లు చెప్పాను రామ్, ఇంకా నా వల్ల కావట్లేదు, వదిలేసా, భరించడం స్టార్ట్ చేశా. అయినా నీ వల్ల నాకు వచ్చే బాధతో నువ్వు ఆనందంగా ఉంటున్నావు కదా, అది చాలు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? చాలా పెయిన్గా ఉంటుంది రామ్. జంతువులో చేస్తున్నావు తెలుసా? మధు, నాకు వర్క్ టైం అవుతుంది, నువ్వు వస్తే నేను వెళ్ళి వర్క్ చేసుకుంటా. ఈరోజు కుదరదు రామ్, నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. కుదరదా? కుదరదేంటి? మధు, నీకు తెలుసు కదా ఈ పని చేయకపోతే నేను వర్క్ చేయలేనని. పీరియడ్స్ రామ్. అయితే ఏంటి? తెలిసిన ఫ్రెండ్ కలిసినప్పుడు నేను బాగున్నావు నువ్వు బాగున్నావు అని మాట్లాడాలి, కానీ మన పర్సనల్ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు మధు? మళ్ళీ మీరు కలిసి తాగారా? ఏదో మాటలో మాట అనేసాను రా, వదిలే. అయినా మీరు మన పర్సనల్ విషయాలు మాట్లాడుకునేంతగా మీ ఇద్దరి మధ్యలో ఏం నడుస్తుంది? నీకేమైనా పిచ్చా? నేను వాడిని అన్నయ్య అని పిలుస్తాను, అది నీకు కూడా తెలుసు. చూడు, ఇప్పుడు సీన్ క్రియేట్ చేయకు. చేస్తే చే, లేకపోతే వెళ్ళిపో. నాకు టైం కుదిరినప్పుడు నేనే చేసుకుంటా. నీకు అంత టైం కూడా ఉంటుందా? మాట్లాడితే సంటావు, పడుకుంటావు, తాగుతావు, మళ్ళీ లేస్తావు, మళ్ళీ సంటావు, పడుకుంటావు, తాగుతావు. 24 hours ఇదే పని మీద ఉంటావు. ఇవన్నీ భరిస్తూ అన్నీ క్లీన్ చేస్తూ నేను ఉండాలి, అంతేనా? అసలు నీకు మనిషిలా కనబడుతున్నానా, పశువులా కనబడుతున్నానా? ఏయ్, దెంగే ఫస్ట్ ఎక్కడి నుంచి. మధు, సారీ, నీకు దండం పెడతానే, ఎక్కడికి వెళ్ళొద్దే. ఇప్పుడేంటి, రోజు పొద్దున్నే లేచి నీకు కావాల్సినవి వండి పెట్టి ఆఫీస్కి వెళ్ళి నీకొక మందు బాటిల్ వాడుకోక మందు బాటిల్ తీసుకొచ్చి మళ్ళీ మీకు కావాల్సినవి వండి పెట్టి మీరిద్దరు రొమాన్స్ చేసుకుంటే నీకు చూస్తూ ఏడవాలి, అంతే కదా? అలా కాదు మధు, అర్థం చేసుకో ప్లీజ్. చూసుకొని వాడితో ఉండు. వాడు నీకు బాగా నచ్చాడుగా, వాడికి కూడా నువ్వు బాగా నచ్చావు. మీరిద్దరు కలిసి. మధు 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 ప్లీజ్, నీ కాలు పట్టుకుంటాను మధు, ప్లీజ్ మధు, ఎక్కడికి వెళ్ళొద్దు. వదిలేదండి, ఎవరిని బెదిరిస్తుందంట? తింగేమని ఇక్కడి నుంచి. లైఫ్లో అన్నీ తనే అనుకున్న రామ్ పక్కన లేడన్న బాధ కన్నా కీర్తి చేసిన మోసం ఇంకా బాధ పెడుతుంది. రామ్ ఇంకా నా లైఫ్లో ఉండడు. ఫ్రెండ్ అని నమ్మిన కీర్తి చేసిన మోసం, అసలు నా లైఫ్ ఇలా ఎందుకుంది? వీటన్నిటికన్నా నన్నెప్పుడు వెంటాడే ప్రశ్న, కొట్టినా తిట్టినా ఎంత బాధ పెట్టినా ఇన్ని రోజులు రామ్తో నేను అసలు ఎందుకున్నాను? మధు, నానొచ్చే టైం అయింది, వచ్చి చదువుకో, మళ్ళీ కొడతారు. గుప్పెట్లో
కొడతాడు. మనము రేపు మళ్ళీ ఆడుకుందాం. అటకెక్కి కూర్చోమంత అరుదైన ఆనందాన్ని పుటకేసి బజ్జో మంద సంతోషాన్ని. ఓం దానా ఓం దానా ఓం దానా ఓం దానా. నాన్న ఏంటి వంట? ఉప్పు లేదు, కారం లేదు. నీ మొహానేసి కొట్టుకో. అమ్మా బానే ఉంది కదా, నానెందుకు తిట్టాడు? పర్లేదులే అమ్మా, నానే కదా తిట్టింది. ఈసారి నాన్నకు నచ్చినట్టు వండి పెడతాలే. ఏమైంది? పాపుంది. పడుకుందా? పడుకుంది. బయట పడుకోబెట్టు. సరే. సిగబట్టే చేతులకి కొదవుంటది లోకంలోన, సిగురాకులు వణికించే కన్నీరే చెంపల పైన. పొగరెక్కిన మనసులని పోల్చాల పశువులతోన, బరిదాటని బంధాలే గిరిగీస్తున్నా. ఈ చంపల చప్పుడులోనే ప్రేమున్నది అనుకోవమ్మా. ఏ కొంపకు వెళతావో అది ఎవడికి తెలుసమ్మా. ఓం దానా ఓం దానా ఓం దానా ఓం దానా. కూర్చో అమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తా. బొమ్మలతో ఆడుకో.
పగలంతా వద్దంటారే రాత్రిలో ముద్దంటారే ఓట్లాటకు గొళ్ళెం పెట్టి పరుపెక్కించేస్తుంటారే తమ తిమ్మిరి కోసం బతుకే తిరకాసుదారులు బట్టి ఈడొచ్చిన బిడ్డను రోడ్డున జాగారం కూర్చోబెట్టి గదిలోన గుసగుసలన్నీ గజిబిజిలా గమ్మత్తాయే నదిలోంచి ఒడ్డున పడ్డా సేపల్లా గిజగిజలాయే ఈ లోకం తీరింతే మారదు తలరా తింతే కొన్ని రోజులకి నాన్న గుండెపోటుతో చనిపోయారు. నాన్నంటే అమ్మకు చాలా ఇష్టం కదా, అందుకే అమ్మ కూడా నా దగ్గరికి వెళ్ళిపోయింది. అమ్మ నాన్నతో అలా ఉండడం ప్రేమ అనుకున్నావు, సో నువ్వు అలానే ఉన్నావు. సో ఈరోజుతో సెషన్ అయిపోయింది. సీ యూ నెక్స్ట్ వీక్. టేక్ కేర్. అన్నట్టు మెడిసిన్స్ టైంకి వేసుకుంటున్నావా? గుడ్. ఈ వీక్ కూడా అవే కంటిన్యూ చేయి. సీ యూ నెక్స్ట్ వీక్. టేక్ కేర్. ఓకే. మధు గుర్తుపెట్టుకో, నువ్వు ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావాలంటే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. ఇందులో నీకు ఎవరైనా హెల్ప్ చేయగలుగుతారనుకుంటే అది నువ్వే. ఓకే డాక్టర్. కొత్త జాబ్ జాయినింగ్ అన్నావు, ఎప్పుడు? నెక్స్ట్ వీక్. గుర్తుపెట్టుకో, కొత్త జాబ్ కాదు, కొత్త లైఫ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మధు, వై డోంట్ యు గో ఫర్ ఎ ట్రిప్? నీకు కొంచెం చేంజ్ ఉంటుంది, యుల్ ఫీల్ బెటర్. మౌనమే చెలిమి చేసి ఉండమన్నది ఒంటరిగా, చీకటే అన్నదిగా దాచుకోనాలోని బాధ. గతమే వదిలి దూరం చెదిరి దారి మరిచినదేను హృదయం. అడుగు భారం అవుతూ ఉందే, విడవనంటుందే విరహం. ఎటు వెళ్ళిపోతుందో, ఏ తీరం చేరునో ప్రయాణం ప్రయాణం. కన్నీటి జలపాతం కడలల్లే పొంగిందే, తెంచెయ్యనా ఈ బంధం.
నమ్మితినే ప్రేమ నిజమేనని నీ మనసే మారినది నా బ్రతుకే గాయం అయినది ప్రేమనే ముసుగులో మాట్లాడే వేసావేవల నాపైకి కాలం చూపిన నిజానికి అయ్యానే నేను ఏకాకి మధు కలవరమే కమ్మిన నా మదిలో కదలలేని శిలనైతే వనమే ముళ్ళైతే కంచలెందుకో మరి జీవితమే సుడిగుండంలో పడవై మారినది పడే పడే దారే తెలియక సతమతమవుతుంది మౌనమే చెలిమి చేసి ఉండమన్నది ఒంటరిగా చీకటే అన్నదిగా దాచుకోనాలోని బాధ హాయ్ మధు. హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. మధు, నాకు డౌట్. నీ ప్రీవియస్ కంపెనీ మన కంపెనీ కన్నా చాలా పెద్దది అండ్ యూ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ కంపారిటివ్లీ ప్యాకేజ్ కూడా ఇక్కడ చాలా తక్కువ. మై నో ద రీజన్ వై యూ లెఫ్ట్ ద జాబ్. పర్సనల్ రీజన్ సార్. ఐ అండర్స్టాండ్, బట్ ఇంతకన్నా బెటర్ ప్యాకేజ్ వస్తే వెళ్ళవని గ్యారంటీ ఏంటి? కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. యూ డోంట్ వరీ సార్. ఇఫ్ యూ వాంట్ నేను బాండ్ సైన్ చేస్తా. నో 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 ఐఎమ్ కంప్లీట్లీ ఓకే విత్ దాట్. నా బడ్జెట్లో ఇంత ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్ సెట్ ఎంప్లాయ్ అంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. యూ డూ వన్ థింగ్, యూ వెయిట్ అవుట్ సైడ్. మీ టీమ్ రాగానే లాస్ట్ దెమ్ టు మీట్ యూ. ఓకే. యప్.
న్యూ జాయినింగా? హా, నేమేంటి? మధు. మధు. నాటి మే కమ్ టు మై క్యాబిన్. నీ నేమ్ ఏమన్నావు? మధు. నైస్ నేమ్. మధు, నీ హాబీస్ ఏంటి? ఎందుకు? ఐఎమ్ యువర్ టీమ్ లీడర్. ఆన్సర్ ప్లీజ్. దానికి వర్క్కి సంబంధం ఏముంది? ఎవ్రీ ఫ్రైడే హెచ్ఆర్ ఫన్ యాక్టివిటీస్ పెడతారు. అదే నోట్లో స్పూన్లో నిమ్మకాయ, అవుట్ మారింపట్టి సంబంధం ఉంది. నువ్వు పార్టిసిపేట్ చేసి గెలిచి మన టీంకి మంచి పేరు తీసుకురావాలి కదా, అందుకు. నో హాబీస్. వంట వచ్చా? నాట్ అగైన్. ఈ హెచ్ఆర్స్కి అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి వంటలు చేసుకొని రమ్మంటారనమాట. దాని పేరు పోట్ల. నువ్వు చేసిన తినాలా వద్దా అని డిసైడ్ అవ్వాలి కదా. అసలే మన ఆఫీస్లో మోస్ట్ టాలెంటెడ్ అండ్ హ్యాండ్సమ్ ఎంప్లాయీని కదా. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అయిపోయిందా? వచ్చేసిందిరా. ఇదేమైనా కాలేజా ర్యాగింగ్ చేస్తున్నావు? హాయ్, ఐమ్ దక్ష. మధు. ఐఎమ్ రామ్. నా పేరు రామ్. వాట్ వాస్ దాట్? నేనేమన్నా? ఇంకా బాధపడవులే, నేను ఉన్నాను కదా. లైఫ్ లాంగ్ నాతోనే ఉంటావా? చచ్చిపోయేంత వరకు నీతోనే ఉంటా. నేను తప్పు చేశాను రా. నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు? మధు, తను నీ ఫ్రెండ్. నేను నమ్మొచ్చింది ఇక్కడికి. నువ్వు వెళ్ళి ఇప్పుడు ఇలా అడిగితే ఏమనుకుంటూ చెప్పు. అయ్యో, అసలు ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు నాకు. మధు, నేనే తప్పు చేయలేదు. హే, సారీ, ఏమనుకోకు, వాడంతే. ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేసావు? వాట్స్ అప్ లేడీస్?
నీ ఎదవ వేషాలు హెచ్ఆర్కి తెలిస్తే ఏదో ఒక రోజు నీ మీద పాష్ పెడతాదిరా. దాని మీద నేనే పెడతా పాష్ కంప్లైంట్. మళ్ళీం చేసింది? కొత్త అమ్మాయి వచ్చిందని చెప్పి పిచ్చి పిచ్చి కథలు పడ్డావనుకో, నీది ఫేక్ ఎక్స్పీరియన్స్ అని బాస్కి చెప్పి జాబ్ నుంచి పీకిచ్చేస్తా. జాగ్రత్త, గుర్తు పెట్టుకో. తప్పులేదు, పద. What the? పద. దక్ష, బాయ్. బాయ్. ఒకసారి చూడు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఏదో దెయ్యాన్ని చూసినట్టు బిహేవ్ చేస్తున్నావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఏం జరుగుతుంది అసలు? మధు, యూ నీడ్ టు మూవ్ ఆన్. కానీ ఆ పేరు లేని ఆఫీస్ ప్లేస్ వెతకలేం కదా. ఐమ్ ట్రైయింగ్ డాక్టర్, కానీ సేమ్ పేరు ఉన్నంత మాత్రాన సేమ్ పర్సన్ అవ్వరు. సారీ డాక్టర్. అది చెప్పాల్సింది నాకు కాదు, ఆ పర్సన్కి. టేక్ మెడిసిన్స్ ఆన్ టైమ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. మేడం, మిమ్మల్ని లెక్చర్ మేడం పిలుస్తున్నారు. సరే.
మేడం మేము మా లెక్చర్ మేడం పిలుస్తున్నారు. ఇదిగో ఇలానే. మధు, రామ్ నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని? నిన్న లిఫ్ట్లో. నేనేం చేయలేదు విషా, బట్ తినే ఎయిట్ చేసి నేనేదో చేసేసినట్టు ఫ్రేమ్ చేస్తుంది. నువ్వు ఆగ్రా, నువ్వు చెప్పు మధు. వాట్ హ్యాపెన్? ఇట్స్ జస్ట్ ఎ పానిక్ అటాక్. ఐల్ మేక్ ష్యూర్ ఇట్స్ వోంట్ హ్యాపెన్ అగైన్. సరే నువ్వు వెళ్ళు, ఐల్ టాక్ టు యూ లేటర్. సరే వెళ్ళేసి వస్తా. పానిక్ అటాక్స్ ఏంటి? ఏం లేదు అండి. ఏంటి మా కాల్ మీ రామ్, చెప్పు వాట్ హ్యాపెండ్? ఏమైంది? ఆల్ ఓకే? చిన్న ఇష్యూ. నేను ఇప్పుడు ఉంటున్న ఫ్లాట్ నా ఫ్రెండ్ది. ఏమైందో ఏంటో తెలీదు, సడన్గా ఖాళీ చేయమన్నారు. అదేంటి మరి నువ్వు ఎటు వెళ్తావు? ఏమో. డూ వన్ థింగ్, నా ఫ్లాట్కి వచ్చాయి. సరే నాతో పాటు ఉంది కానీ నా ఫ్లాట్కి వచ్చే. నో వద్దు, నేను వేరే ఏదైనా ప్లేస్ చూసుకొని వెళ్తా. అదేం అవసరం లేదు, నాకు కూడా రెంట్లు షేర్ కలిసి వస్తుంది. ఆలోచించేది ఏం లేదు, నువ్వు వస్తున్నావు అంతే. వద్దు, నేను వేరే ఆప్షన్స్ ఏమైనా చూసుకుంటా. ఏది కాదు, నాకు ఏ రీజన్స్ చెప్పకు. లొకేషన్ పెడతా, ఈవినింగ్ వచ్చేసే. 2 days పరిచయం ఉన్న రూమ్ కంటే మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేరు? నేను కూడా. నాకేం మాటలు చెప్పకు, నువ్వు వస్తున్నావు అంతే. సరే. హాయ్. హాయ్. కమ్. ఇది మా హాల్. దా, నీకు నీ రూమ్ చూపిస్తా.
ఇది నీ రూమ్. నైస్. రేయ్, మన కొత్త రూమ్మేట్ రా. హాయ్. హలో. నేను కీర్తిని, మధు ఫ్రెండ్. ఇప్పుడే కాల్ చేసింది. తీసుకా. బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నావా? యా. ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు నాకు చెప్పమని చెప్పాను కదా. వెల్కమ్ హోమ్. మరెందుకలా అన్నావు? తప్పు కదా. నువ్వంటే నాకు ఎంత ఇష్టం. అయినా నేను తాగినప్పుడే కదా మాలో చేసేది. రామే పిలుస్తాడు, నేనేం వెళ్ళను. మధు, ఏమైనా ఉంటే డైరెక్ట్గా చెప్పవే. మధు, నీకైనా పిచ్చా? మధు, ఆపు ఆపు యాపో. అరే, టీ పెట్టరా. రే, నాకు ఓపిక లేదు, నువ్వే పెట్టుకో. అదొస్తే నిన్నెందుకు అడుక్కుంటా? మధు, టీ పెట్టావా కొంచెం ప్లీజ్? సరే. ఛాన్స్ దొరికింది. హలో. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు అర్థమైందా మొన్న వంట వచ్చా అని ఎందుకు అడిగాను? టీ
టీ తాగుతారా? పర్లేదా? నేను టీ బాగానే పెడతానండి. అది నేను తాగాక చెప్తాలే కానీ. మధు, రోజు ఆఫీస్లో చూస్తా కదా, ఈరోజు కొంచెం కొత్తగా కనిపిస్తున్నావు. యాక్చువల్లీ చాలా హాట్గా ఉన్నావు. మార్నింగ్ ఇంత హాట్గా కనిపిస్తున్నావు ఏంటి? నిన్ను పడేద్దామని. నన్ను పడేయాలంటే ఈ హాట్ సరిపోదు, ఇంకొంచెం హాట్గా ఉండాలి. హే సారీ, క్యూట్ అనిపోయి హాట్ అనేసా. వాష్రూమ్కి వెళ్ళిందా? హాట్గా ఉన్నామని చెప్తే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. నీకెందుకురా అంత నోటిదూలా? సరే వెళ్ళి సారీ చెప్పమంటావా? చేసింది చాలు నానా, వదిలే. మధు, ఫుడ్ ఎలా ఉంది? మధు, టిఫిన్ చాలా బాగుంది. అల్లం చట్నీ అయితే కుమ్మేసాపు. బాగుంది. బొక్కలా ఉంది. ఏంటండి అబద్ధాలు ఆడుతున్నారా? నేనేం అబద్ధం ఆడానండి? ఇప్పుడే కదా టిఫిన్ బాగుంది, సూపర్ ఉంది అంటున్నారు. ఫస్ట్ డే కాబట్టి ఏదో మొమ్మటానికి ఇలా అంటుంది. నేను లోపలికి వెళ్ళి ఆర్డర్ పెట్టుకుంటా, నా వాళ్ళకి అది తినడం. అసలు నీ ప్రాబ్లం ఏంటి రామ్? టిఫిన్ బాగాలేదు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి చట్నీలో సాల్ట్ ఎక్కువైద్దని? ఇడ్లీలు కూడా చండాలంగా ఉన్నాయి. నేను బయటికి వెళ్ళి తింటా. దక్ష, లోపల రా. నువ్వు తన పక్కన పడుకుంటే నేను ఎవరి పక్కన పడుకోవాలి? ఇది ఒక్క రోజుకే కదా. ఏంటి ఎక్స్ట్రాలా? నీకు తెలీదా నైట్ అంతా నేను హక్ చేసుకుని పడుకోపోతే నాకు నిద్ర రాదని? మరి మన రొమాన్స్? సరే వెళ్ళు. చెప్పి రాలేదనుకో నీ ఫ్రెండ్ని మెడపట్టుకుని బయటికి గెంటేస్తా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మధు, నేను బయటికి వెళ్తున్నా. ఆఫ్టర్నూన్కి మీ ఇద్దరికి లంచ్ ప్రిపేర్ చేసేయి. మరి తను? వాడిక్కడే ఉంటాడు. నాకు బయట చిన్న వర్క్ ఉంది, నేను కూడా వెళ్తా. రే రామ్, మధు కూడా బయటికి వెళ్తుందంట. నువ్వు ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకో. ఓకే బాయ్. బాయ్. ఒంటరివైపోతున్నావా
అడుగడుగున ఏదో ఇక్కటి రకాటంలో పెడుతున్నా ఆ క్రందన అలవాటయ్యి ఆనందం కనలేకున్నా సరిదిద్దుకుందామంటే సెలవి అని ఆంతర్యాలు సరిపెట్టుకుందామంటే తవ్వేసే సందేహాలు నిలబెట్టుకుందామంటే నిలువెల్లా తడిమే కళ్ళు విడగొట్టుకుందామంటే విలువలకు అందని వాళ్ళు తుది వరకు తప్పుడు తీరే లోకంలో తీయని చేదు తలవంపులు తప్పేదారే కాలంతో ఉన్నా రాదు మరుపుండదు మనసుంటే మారదు తలరాతింతే పొద్దునుంచి బస్ స్టాప్లో కూర్చున్నావా? ఎందుకు మధు? నన్ను దక్ష కీర్తిలా అనుకోకూడదని. అందరూ నువ్వనుకున్నట్టు ఉండరు మధు. పేరు సేమ్ అయినంత మాత్రాన పర్సన్ సేమ్ ఉండరన్నారు. ఇక్కడ పర్సన్ కూడా సేమే. ఎలా? లోపల ఏం జరిగిందో నువ్వు చూసావా? లేదు. మరి నువ్వెలా డిసైడ్ అవుతావు? మధు, సి, నీ పాస్ట్ నుంచి నువ్వు బయటకు వచ్చేంత వరకు నీ కళ్ళ ముందు ఏది జరిగినా ఇలానే అనిపిస్తుంది. కష్టమే, బట్ బయటికి రావడానికి ట్రై చేయాలి మధు. నేను ట్రై చేస్తున్నా డాక్టర్. గుడ్. ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టు. మధు, కొంచెం కూర్చోవా? ఈ టైం వరకు ఎక్కడికి వెళ్ళావు? లేట్ అయితే చెప్పాలని తెలీదా? చిన్న పిల్లవ కాదు కదా. రేను ఉండ్రా. మన ఇంట్లో ఉంటుంది, ఏమైనా అయితే మనం రెస్పాన్సిబుల్. నేను వేరే రూమ్ చూసుకొని షిఫ్ట్ అయిపోతా. ఇదొక్కటే వినపడిందా? వేరే రూమ్ చూసుకుంటుందంట. కాళ్ళు ఎర్రకొట్టి రూమ్లో కూర్చోబెడతాను. రేను ఉండురా. ఎందుకు కరుస్తున్నావు? నార్మల్గా అడగలేవా? సరే, ఇప్పుడు నాకు చెప్పడం ప్రాబ్లం అయితే నేను వెళ్తా. తినకు చెప్పు. మధు, నీకు రామ్తోనేమైనా ప్రాబ్లమా? అలా ఏం కాదు. నా వల్ల మీ మధ్య ఇష్యూస్ ఎందుకని. ఏం మాట్లాడుతున్నావు మధు? నీ వల్ల మాకు ఇష్యూసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మధ్యలో ఏంటి? అంటే రామ్ నీ ముందే ఫ్లర్ట్ చేస్తున్నాడు కదా. అయితే నేను ఒక్కరిదాన్నే ఉంటే నువ్వేమన్నా అనుకుంటావని. నేనేమనుకుంటా? నువ్వు లేనప్పుడు హెచ్ఆర్ వచ్చింది ఇంటికి. అయితే నేను చేసిన తప్పే నువ్వు చేస్తున్నావు అనిపిస్తుంది. ఒక్క నిమిషం మధు, ఎక్కడో సింక్ మిస్ అవుతుంది. మీరిద్దరు లవర్స్ కాదా? లవర్సా? ఎవరు చెప్పారు నీకు? అంటే మీరిద్దరు కలిసి ఒకటే ఫ్లాట్లో ఉంటున్నారు కదా. మధు, వాడు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, కలిసి ఉంటాం అంతే. మరి మొన్న నైట్ రూమ్లోకి రమ్మన్నాడు. రేయ్, మనం లవర్స్ అనుకుంటుందిరా. తెలిసిందే కదా, కొత్తదేమన్నా ఉంటే చెప్పమను. నైట్ రూమ్లోకి ఎందుకు పిలిచావు అడుగుతుంది. చెప్పాలా? వద్దే ప్లీజ్. వాడి బిల్డప్ మొత్తం బయటికే. బాత్రూంలో బల్లి ఉంటే వాడు అటు పక్కకు కూడా వెళ్ళడు. బల్లి ఉందో లేదో నేనే చూడాలి. చెప్పేసిందిరా బాబు. నాకు అలవాటు అయిపోయింది. అవునరా, హెచ్ఆర్ వచ్చిందంట. అయితే మళ్ళీ వస్తుందంట.
అదిగో వచ్చింది. పాపి చిరాయు అంటారు. 100 years నీకు. ఏమైందిరా? వెయిట్, మా ఇద్దరి మధ్యలో కూడా ఏం లేదు. లేదా? నువ్వు ఉండవా ప్లీజ్? నన్ను పెద్ద ప్లేయర్ అనుకుంటుంది. ఒక్క నిమిషం. ఎన్ని రోజులు నాకెవరు పడట్లేదు ఎందుకా అనుకుంటున్నా. ఇప్పుడు అర్థమైంది రీజన్ ఏంటో. రేపటి నుంచి మీ ఇద్దరు నా పక్కన తిరగండి రా ప్లీజే, ప్లీజ్. నువ్వెందుకు నవ్వుతున్నావు? ఫస్ట్ ఆన్సర్ చెప్పు. ఎక్కడికి వెళ్ళావు? బస్ స్టాప్లో కూర్చున్నాను. ఎందుకు? నువ్వేమైనా చేస్తావని. హే, వీడికంత సీన్ లేదమ్మా. ఎక్స్పెక్టేషన్స్ చాలా గట్టిగానే ఉన్నాయి. ఈసారి తను లేనప్పుడు నేను వెళ్ళి బస్ స్టాప్లో కూర్చుంటా, నువ్వు ఇక్కడే ఉండు. ఫేస్ చూడు ఎలా అయిందో. వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, తినడానికి వెళ్దాం. సరే. ఏంట్రా ట్రై చేస్తున్నావా? ట్రై ఏంటి, లవ్వే చేస్తున్నా. ఏదో పాస్ట్ ఉన్నట్టుందిరా. 6th class పిల్లలకే లవ్ స్టోరీస్ ఉంటున్నాయి. ఈ పిల్లకి పాస్ట్ ఉండటంలో తప్పే లేదు. వర్కౌట్ కాదనుకుంటా. వర్కౌట్ కాకపోతే ఏంటి, ఇంకోళ్ళని ట్రై చేస్తాడు, అంతే కదరా? అవును, ఎవరు సెట్ అవ్వకపోతే నువ్వు ఉన్నావుగా. అంటే నేను నీకు లాస్ట్ ఆప్షనా? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే. మొన్న ఏదో పానిక్ అటాక్ అయిందన్నావు. అవును, అయితే అయితే తలనొప్పి నీకు అవసరమా? అయినా అందరిలా నువ్వేంట్రా? మెంటల్ హెల్త్ ఇష్యూస్ కామనే, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. కానీ షేర్ చేసుకోవడానికి పర్సన్ లేకపోతేనే ఇలాంటి పానిక్ అటాక్స్ వస్తాయి. కరెక్టే. తను ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి మీరు నవ్వటం చూసారా? లేదు. ఈరోజు నవ్వింది. రేపు ట్రెక్కింగ్కి వెళ్దామా? తను మనతో క్లోజ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. నాకు కూడా సెట్ చేసుకోవడానికి మంచి టైం దొరుకుతుంది. అయితే నువ్వు అడుగు. నేను అడిగితే అస్సలు రాదు. మరి ఎవరు అడుగుతారు? వెళ్దామా? హెచ్ఆర్ ఏది? తనకు నిద్ర వస్తుందంట, పడుకుంది. ఓకే, మనం వెళ్దాం. వెళ్దామా? ఎంతో చిన్నది జీవితం, అంతే గొప్పది ప్రతి అనుభవం. ఎంతో చిన్నది జీవితం, అంతంతే గొప్పది ప్రతి అనుభవం. కష్టం నష్టం అంతా కల్పిద్దాం, కడదాకా రెక్కలు చాచి విహరిద్దాం. ఊహించలేదే నీతో ఇలా, ఊపిర్లు ఊగుతున్నావు ఎలా, అందని తారా తీరం ఇలా అందేసుకుంది నా ఇలా. నీ నవ్వు కోసం ఎన్ని యుద్ధాలైనా చేయాలనిపిస్తుంది ఏదేమైనా, నా వల్ల కాదే ఇంకా మౌనంగా ఉండాలంటే. పద పద
ఏంటి ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదు. ఆల్ ఓకే? మధు, నిన్ను ఒకటి అడగచ్చా? అడుగు. నువ్వు ఫీల్ అవ్వనంటే అడుగుతా. ఫీల్ అవ్వనులే, అడుగు. వద్దులే. సరే, నీ ఇష్టం. మధు, ఆ రోజు లిఫ్ట్లో ఏమైంది? సరే సారీ, నేను దక్ష లవర్స్ అనుకున్నామంటే ఒక రీజన్ ఉంది. మరి బస్ స్టాప్లో కూర్చోడం ఏంటి మరీ చైల్డిష్ కాకపోతేను? నేను మరీ అంత బ్యాడ్ ఉంటానా? పర్లేదే, బాగానే ఉంటా కదా. మరీ అంత తేడాగా కూడా బిహేవ్ చేయలేదు. అలా ఏం కాదు. ఇంట్లో ఎవరు లేనప్పుడు మన ఇద్దరమే ఉంటే చూసేవాళ్ళు దక్ష ఏమనుకుంటారా అని. ఎవరేమనుకుంటే మనకెందుకు? మన గురించి మనకు తెలుసు కదా, అవన్నీ పట్టించుకోకు. అయినా కొన్ని పెయిన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఎక్స్ప్లెయిన్ చేసినా హో అంతేనా అనుకుంటారు. పక్కన వాడి ప్రాబ్లమ్స్ ఎప్పుడూ లైట్గానే అనిపిస్తాయి. అయినా ఎవరేమనుకుంటారా అని కాదు, దక్ష ఏమనుకుంటుందా అని ఆలోచించాను. మనం ప్రేమించిన వాళ్ళు వేరే వాళ్ళతో ఉన్నారు అన్న ఆలోచన వస్తేనే మనం తట్టుకోలేము. అలాంటిది వేరే వాళ్ళతో ఉన్నారు, వాళ్ళతో అఫైర్ పెట్టుకున్నారు, వాళ్ళతో పడుకున్నారు అని తెలిస్తే దానికన్నా చచ్చిపోవడం బెస్ట్. అది మధు, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ నేను ఇది అడగాలని రాలేదు, ఇంకేదో అడగాలనుకొని ఇది అడిగేసా. మరి అంటే అది దక్ష ఇంకా విష రేపు బయటకు వెళ్దామని అడిగారు. ఓకే. నువ్వేమంటావని. సరే, వెళ్దాం. ఎస్. టైం అవుతుందిలే. లేవ్వు.
పద రన్వే పైకి టేకాఫికా నచ్చిన వాళ్ళకి చిల్జరా రాయల్ టైంకి సైన్ అప్పికా న్యూ సన్ రైజ్ కి ఏడున్నా సంతోషం ఇంకొంచెం చూద్దాం పదా జీవితం అద్భుతం రాసుకో పుస్తకం అందితే ఈ క్షణం ఎంచుకో ఆకాశం కొత్తగా పులకరించే ఈ గాలిలో పాదనే వదిలిపెట్టే దారే చూడరా రాపద ఎవరెస్ట్ పైకి రీరైటికా మన న్యూ లైఫ్ ని చిల్జరా రాయల్ టైం కి సైన్ అప్పికా న్యూ సన్ రైజ్ కి ఏడున్నా సంతోషం ఇంకొంచెం చూద్దాం పదా మధు ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ నౌ? నాకేమైంది? అంటే నైట్ కొంచెం ఎమోషనల్ అయ్యావు కదా. ఐమ్ ఫైన్. ఏవో ఉన్నాయిలే. మధు, పాస్ట్ అందరికీ ఉంటుంది. ఇట్స్ కామన్. యూ షుడ్ యాక్చువల్లీ మూవ్ ఆన్. ఎంతకాలం అని పాస్ట్లో ఉంటావు? చెప్పడం ఈజీయే, కానీ ప్రాక్టికల్గా చాలా కష్టం. మీ అబ్బాయిలకి ఈజీ ఏమో కానీ మా అమ్మాయిలకి కాదు. అయినా మనం ఉంటుంది జడ్జ్మెంటల్ వరల్డ్లో. ఒక బండి మీద ఒక అమ్మాయి వెళ్తుందంటే అది వాడితో వెళ్ళిపోయింది, వాడితో తిరుగుతుంది అంటారు. అదే బండి మీద ఒక అబ్బాయి ఎంతమంది అమ్మాయిలు ఎక్కించుకెళ్ళినా ఏం మాట్లాడరు. ఒక అబ్బాయికి 100 లవ్ స్టోరీస్ ఉంటే వన్ ప్లే బాయ్ అంటారు. అదే ఒక అమ్మాయికి ఒక్క లవ్ స్టోరీ, సారీ ఒక ఫ్రెండ్ ఉన్నా అది పెద్ద తిరిగిపోతూ అది పెద్ద అని మాట్లాడతారు. అయినా అమ్మాయిని సెక్స్ టాయ్స్లా చూసే వాళ్ళకి ఇవేం అర్థం కావలే. అమ్మాయి అంటే ఉదయమే లేచి వండి పెట్టాలి, రాత్రి అయితే వాడిని సుఖపెట్టాలి. దానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, దానికి మూడ్ ఉందా లేదా అవేం అవసరం లేదు. వాడు రానంగానే వాడు పక్కలోకి వెళ్ళి పడుకోవాలి. అయినా అబ్బాయిలు అమ్మాయిల మొహాలు చూసి మాట్లాడే రోజులు ఎప్పుడో పోయే. అమ్మాయిలంటే జస్ట్ సెక్స్ మాత్రమే. ఏంటి ఇక్కడ? ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? అమ్మాయిలంటే ఆట బొమ్మలు అనుకుంటున్నావా? తట్టుకో. ఏరా అమ్మాయిని ఏడిపిస్తున్నావా?
హలో హీస్ మై ఫ్రెండ్. అమ్మాయిలంటే ఆట బొమ్మలు అనుకుంటావా? ఫ్రెండ్స్ అంటరా పద ఫ్రెండ్స్ అంట పద బండిది. ఫ్రెండ్స్ అంట ఫ్రెండ్స్ అంటరా. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఏముంది, నా ముందు హీరోలు అవ్వడానికి ట్రై చేశారు. ఎవడో ఒకటి వచ్చిన కొట్టేసేలోపు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్. డైరెక్ట్ ఇంటికేనా? కళ్ళు బాగా మూసుకుపోతున్నాయి, కొంచెం బ్రేక్స్ తీసుకుంటూ వెళ్దామా? సరే. మధు, నేను ఒకటి అడగచ్చా? అడుగు. ఐ నో నీకేదో పాస్ట్ ఉందని, బట్ ఎప్పుడు డిస్కస్ చేయో, షేర్ చేసుకోవచ్చుగా? షేర్ చేసుకున్నందుకు గొప్ప పాస్ట్ కాదు నాది. అలా అయితే నువ్వు ఇంకా ఇంతలా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదనుకుంటా. కొన్ని బయట నుండి చూస్తే ఇంతేనా అనిపిస్తుంది, కానీ లోపల ఉన్నట్టుకు అర్థమవుతుంది అది తట్టుకోవడం ఎంత కష్టమో. అలా అని లోపల ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉండిపోతే ఎలా? బయటకు వద్దామని నువ్వు అనుకుంటే నిన్ను బయటికి తీసుకురావడానికి మేమంతా ఉన్నాం. రాలేనని నువ్వు అనుకుంటే నీ ఇష్టం. వాళ్ళేరి కోమా అప్పుడే వాళ్ళు నాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ కాదు కదా, సో అలసిపోయి పడుకుని పోయారు. మధు, ఆ చందమామని చూడు, అందంగా ఉంది కదా. యాక్చువల్లీ అది ఎప్పుడు అలానే ఉంటుంది. ఈరోజు మనం హ్యాపీగా ఉన్నాం కదా, అందుకే అందంగా ఉంది. తేడా ఎక్కడో లేదు, మన చూపులోనే ఉంది. మన లైఫ్ కూడా అంతే. మనం మనని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తే లైఫ్ కూడా అందంగా ఉంటుంది. ఈ డైలాగ్ అతడు సినిమాలో మహేష్ బాబు చెప్తే క్లాప్స్ కొట్టారు కదా. ఇప్పుడు నువ్వు మహేష్ బాబుతో కంపేర్ చేసుకోకు, సార్ ఫ్యాన్స్ వచ్చి నిన్ను కొడతారు. మధు, నువ్వు నవ్వితే బాగున్నావు, నవ్వకపోయినా కూడా బాగున్నావు. అదే నవ్వితే ఇంకొంచెం బాగున్నావు. ఒకటి అడగనా? నీ పాస్ట్ ఏంటి? సరే చెప్పకపోని, ఈ పానిక్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి? క్వశ్చన్ మారినంత మాత్రాన ఆన్సర్ మారిపోదు. పానిక్ అటాక్ అనేది ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ లాంటిది. అట్లీస్ట్ హార్ట్ అటాక్ మనిషిని చంపేస్తుంది, కానీ పానిక్ అటాక్ ఎందుకు బతుకున్నామా అనిపిస్తుంది. నువ్వు చెప్తుంటే నాకు కీర్తన గుర్తొస్తుంది. సారీ. సరే, ఇట్స్ ఓకే. కీర్తన ఎవరు? ఏమైంది? డాడీ ఒకసారి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చెక్ ఇవ్వమని చెప్తే
అక్కడ చూసా ఫస్ట్ టైం తనని. తెగ నచ్చేసింది. తనకు నేను అస్సలు నచ్చలేదు. నేను హ్యాండ్సమ్గా ఉంటా కదా, మెల్లగా తనకు కూడా నచ్చేసా. పిచ్చి పిచ్చిగా లవ్ చేసుకున్నాం. ఇంట్లో ఒప్పుకోలేదని పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాం. గుళ్ళో పెళ్ళి చేసుకున్నాం. పెళ్ళి చేసుకొని రిటర్న్ వస్తుంటే ఐస్ క్రీమ్ కావాలని రోడ్డు దాటి రోడ్ క్రాస్ చేస్తుంటే కారు ఓయ్ ఏడవద్దు. ఇట్స్ ఓకే. అలా నన్ను వదిలి వెళ్ళిపోయింది. తర్వాత జాన్ రెజినాని పెళ్లి చేసుకున్నాడు. వాట్? రాజారాణి సినిమా క్లైమాక్స్ అదే కదా, క్రేజీ ఉంటది. మధు, ఐ లవ్ యూ. దక్ష, దక్ష, మధు, 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 ఆఫీస్కి వెళ్ళిందా? నా ఫోన్ The number you are calling is currently ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి? The number you are calling is currently switched off. The number you are trying to call is currently not reachable. మధు వచ్చిందా? తెలియదు. దక్ష, మధు ఎక్కడ? ఏమోరా. ఏమో ఏంటి? ఏమో ఇద్దరు కలిసి రాలేదా? లేదు.
The number you are trying to call. మధు రిజిగ్నేషన్ మెయిల్ ఏమైనా పెట్టిందా? రిజిగ్నేషన్ మెయిల్ ఎందుకు పెడుతుందిరా? నైట్ ఒక తీట పని చేశానులే. మెయిల్ ఏం రాలేదురా. ఇంతకీ ఏమైంది? ఏం కాలేదులే. అన్నా ఒకసారి రావా? మధుని చూసారా? లేదు సార్, చూడలేదు. చూడలేదా? ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి. అలా నీ ఇల్లు వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళావు? చార్జర్ కొనడానికి షాప్కి వెళ్ళాను. చార్జరా? ఫోన్లో ఛార్జ్ అవ్వట్లేదు. మరి బట్టలు వాష్ చేసి పైన ఆరేసాను. బయటకు వెళ్ళినప్పుడు చెప్పాలి కదా. చెప్దామని అనుకున్నాను, నువ్వు గురక పెట్టి బాగా పడుకున్నావు. చార్జర్ కొనడానికి ఇంతసేపా? క్యాబ్స్ బుక్ అవ్వలేదు. నైట్ ఐ లవ్ యూ చెప్పిన దానికి హట్ అయ్యావేమోనని. హట్టా? దేనికి? అయితే ఓకేనా? నో. నోవా? మరి ఇంట్లోనే ఉన్నావు. ఓ, ఇప్పుడు ఆన్సర్ నో అయితే ఇంట్లో నుండి వెళ్ళిపోలా? సరే సరే వెళ్ళిపోతా. అలా కాదు. నీకు ఆ టైంలో అలా చెప్పాలనిపించింది చెప్పావు, దాంట్లో ఏముంది? ఏముందా? ఎంత ఫీల్తో చెప్పా తెలుసా? నువ్వు ఫీల్ అయితే సరిపోద్దా? ఊరిస్తూ ఉంటావు ఎన్నళ్ళిలా, ప్రేమించమంటే ప్రేమగా నువ్వు కూడా ఫీల్ అయ్యేలా చేస్తా. వెంటాడుతుంటే నీ నీడలా, ఒద్దిక్క కావు ఏంటలా, నీ గడుసుతనమే మనసును గిచ్చేస్తున్నా, నా చిలిపి గుణమే నిన్ను విడవదుమైనా. నాకు కాఫీ పెట్టడం కూడా వచ్చు. నా వల్ల కాదే థ్యాంక్స్. ఫీల్ అయ్యావా? నాకు టిఫిన్ ఆర్డర్ చేయడం కూడా వచ్చు. ఫీల్ అయ్యావా? మధు, నాకు ఐరన్ చేయడం కూడా వచ్చు. ఫీల్ అయ్యావా? నేను స్నానం చేయాలి. నాకు స్నానం కూడా చేసి వస్తా.
నాకు లంచ్ చేసింది నేను. బాక్స్ ప్యాక్ చేయడం కూడా వచ్చు. ఏమన్నా ఫీల్ అయ్యావా? దక్ష, అసైన్ వర్క్ ఎవరు కంప్లీట్ చేశారు? ఏమో. నేనే. ఫీల్ అయ్యావా? ఫీల్ అయ్యావా? ఫీల్ అయ్యావా? రామ్, హా? నేను కూడా నీతో రావచ్చా? సరే, బ్యాగ్ తీసుకొని వస్తా. నేను కింద పార్కింగ్లో వెయిట్ చేస్తా. ఊహించలేదే నీతో ఇలా ఊపిల్లు ఊగుతున్నావు ఎలా అందని తారా తీరం ఇలా అందేసుకుంది నా ఇలా నీ నవ్వు కోసం ఎన్ని యుద్ధాలైనా చేయాలనిపిస్తుందే ఏదేమైనా నా వల్ల కాదే ఇంకా మౌనంగా ఉంటానంటే. మధు, ఒకటి అడగాలి. ఏంటి? ఎప్పుడు లేనిది ఇవాళ నాతో రావాలని ఎందుకు అనిపించింది? క్యాబ్ బుక్ అవ్వట్లేదు కాబట్టి. మరి వస్తుంటే భుజమ్మే చేయేసావు? నీ డ్రైవింగ్కి భయపడి. ఫీల్ అయినట్టున్నాడు. మధు, తిందామా? నాకు ఆకలిగా లేదు. కష్టపడి చేసా. ప్లీజ్. ఓకే, సారీ. Shit.
పొద్దున అడిగా కదా, ఇప్పుడు వచ్చింది. అర్థం కాలేదు. అదే రిజగ్నేషన్. ఏంటి? మధు రిజైన్ చేసింది. మధు 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 ఇప్పుడు రిజైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకు నచ్చట్లేదు. నేనా లేదా ఆఫీసా? నువ్వు బిహేవ్ చేసే పద్ధతి నచ్చట్లేదు. సారీ. ఏమైందిరా? పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం లేదు. అసలు ఏమైందో చెప్పు నాకు. దిస్ ఈస్ మై ఫైనల్ డెసిషన్. మధు, రామంటే నీకు ఇష్టమా? ప్రేమంటేనే ఇష్టం లేదు. కానీ వాడు నువ్వనుకున్నట్టు కాదు. అందరూ ఒకటే. పడే వరకు ప్రేమను చూపిస్తారు, పడ్డాక నరకమే. నేను రామ్ని 4 years నుంచి చూస్తున్నా. నాతో ఏ రోజు మిస్బిహేవ్ చేయలేదు. నేను తన్ని ట్రై చేస్తున్నాను తెలిసినా, వెంట పడుతున్నాను తెలిసినా ఏ రోజు తన లిమిట్స్ క్రాస్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాడు నా మొహం తప్ప ఏం చూసి మాట్లాడలేదు. వాడు ఇప్పటి వరకు అందరినీ ట్రై చేసినా అని చెప్పిండు, కానీ ఫస్ట్ టైం నేను లవ్ చేస్తున్నా అని చెప్పాడు. అయినా ఇవన్నీ నీకెందుకులే. బై ద వే, నీ రిజగ్నేషన్ లెటర్ తీసుకొచ్చా. రామ్ రిజైన్ చేశాడు. నీకు వాడు మంచోడు, వాడిని లవ్ చేయని చెప్పడానికి రాలేదు. వాడితో ఫ్రెండ్షిప్ చేయడానికి, కలిసి ఉండడానికి రీజన్ ఒకటి చెప్తా. వాడికి అమ్మాయి అంటే ఒక రెస్పాన్సిబిలిటీ కానీ ఆపర్చునిటీ కాదు.
నేను కూడా నీతో రావచ్చా? ఓయ్ ఓయ్ నిన్నే. ఎందుకు రిజైన్ చేసావు? బస్ స్టాప్కే కాదు, నీకు ప్రాబ్లం వస్తే ఆఫీస్ నుండే వెళ్ళిపోతా. రూమ్ కూడా షిఫ్ట్ అవుతున్నా. 2 days అంతే. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేనే వెళ్తా. ప్రాబ్లం నీతో కాదు, నాతో. ప్రాబ్లం చెప్తేనే కదా తెలిసేది. రామ్, ఫస్ట్ టైం నువ్వు నన్ను పేరు పెట్టి పిలిచావు. ఆ పేరుతోనే నాకు ప్రాబ్లం. అమావాస్యల్లోనే ఉంటే ఎలా, కాటకేదురుస్తుంది వెన్నెలా, అనుమానిస్తుంటే కాలన్నలా, పూలైన వేధిస్తాయి ముళ్ళలా, దాటేసి నిన్నటి చేదు నిద్దురనంతా, వాటేసుకోగా ఉంది వెక్కువ చెంత, తలరాత మార్చే ప్రేమే ఎదురే వచ్చింది కనుక, పద పద ఆనందం వెతుకునా మనలో మనమే, పద 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 సంతోషంగా వెతుకుదా, పద 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 నిన్ననే దాటుదాం ఇప్పుడు ఈ క్షణమే, పద 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 బ్రతుకంటే నందనవనమే. టూ డేస్ నుండి ఏమైపోయావు? పా దా బండెక్కు. ఎక్కడికి వెళ్ళావు? హిమాలయాలకు వెళ్ళా, చలేసిందని తిరిగి వచ్చేసా. నేను చాలా సీరియస్గా మాట్లాడుతున్నా.
జోక్ చేసే మూడ్లో నేను కూడా లేను. పాస్ట్ అంటే ఏ 5th క్లాస్లో పక్కింటి కుర్రోడితోనూ క్లాస్ లీడర్తోటో అనుకున్నా. మరీ ఇలాంటి పాస్ట్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నేనేమైనా సినిమా హీరోనా? పాస్ట్ చెప్పగానే పేజీలు డైలాగులు చెప్పి హక్ చేసుకొని కొంచెం టైం పడుతుంది కదా. మధు, రొమాన్స్ అంటే నువ్వు చూసింది కాదు. నచ్చిన అమ్మాయితో సంబంధం లేని టాపిక్స్ గంటలు సేపు మాట్లాడుకోవడం, ఇంకా చెప్పు అంటూ వాట్సాప్ నింపేయటం. అన్నిటికన్నా ముఖ్యంగా ఒకరికొకరు ఉన్నామని ధైర్యం ఇవ్వటం. ఆ ధైర్యం నేనిద్దాం అనుకుంటున్నా. మధు, నా పేరు అభిరామ్. నువ్వు నన్ను అభి అని పిలవచ్చు. ఇన్ని రోజులు నా పాస్ట్ నుండి తప్పించుకొని తిరిగాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, అది నా పాస్ట్ ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాల్సిందే. నా పాస్ట్ నేను యాక్సెప్ట్ చేశాను. అది నీ దగ్గర దాచాలనుకోలే, అందుకే చెప్పాను. ఇప్పుడు దాకా రామ్ అంటే నా పాస్టే గుర్తొచ్చేది. ఇప్పుడు నుంచి నువ్వు గుర్తు రావాలి, నీతో ఉన్న హ్యాపీ మూమెంట్స్ గుర్తు రావాలి. అలా ప్రేమించు. మధు,